హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం గైస్, టోటల్ కాస్ట్ ఎంత అయింది నాకు హైదరాబాద్ నుంచి గోవా ట్రిప్ అని చెప్పేసి. సో మీరు కనుక ఇవి కార్లో ప్లాన్ చేస్తున్నట్లయితే మాత్రం తప్పకుండా ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. నేను కంప్లీట్గా ఒక డీటెయిల్గా చార్ట్ అయితే ప్రిపేర్ చేశాను. ఇన్ డెప్త్గా ఎలా అంటే ఏ ఛార్జింగ్ స్టాప్స్లో ఆగితే మీకు బెనిఫిట్ అవుతుంది, అంటే రెస్టారెంట్స్ ఉంటాయి, ఎక్కడెక్కడ అడ్వాంటేజెస్ ఉంటాయి, ఎక్కడెక్కడ తక్కువ ప్రైజెస్ ఉంటాయి, అన్నీ కూడా డీటెయిల్గా మనం తెలుసుకుందాం. మీరు గోవాకి వెళ్తున్నారు అయితే మాత్రం ఇవి కార్లో ఈ వీడియో చూశాక మాత్రం మీకు తప్పకుండా ఒకటి 100గా మీకు నమ్మకం వస్తుంది గోవాకి ఈవీ కార్లో వెళ్ళొచ్చు అని చెప్పేసి. అది నా మెయిన్ ఉద్దేశం. ఈ వీడియో అప్లోడ్ చేయడానికి కూడా తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సో 10:30కి స్టార్ట్ అయ్యాను గైస్. హైదరాబాద్ నుంచి వెళ్ళి ఔటర్ రింగ్ రోడ్లో మొత్తం వర్షం, ఔటర్ రింగ్ రోడ్ తర్వాత మొత్తం ట్రాఫిక్, తర్వాత రోడ్లంతా అసలు బాగలేవు. నైట్ టైం డ్రైవింగ్ చేస్తే జాగ్రత్తగా డ్రైవింగ్ చేయండి, ఎందుకంటే కర్ణాటక అండ్ మహారాష్ట్ర బిఫోర్ సోలాపూర్ వారికి మనకు రోడ్ అసలు బాగోవు. సో కొంచెం కేర్ఫుల్గా డ్రైవ్ చేయండి, స్పీడ్స్ ఎక్కువ వెళ్ళకుండా కూడా నైట్ టైం గుర్తుపెట్టుకోండి గైస్. సో మనం ఫస్ట్ ఛార్జింగ్ స్టాప్ వచ్చేసి ఒమార్గా ప్లేస్. ఇదేంటంటే మనకి టాటా పార్ట్నర్షిప్ విత్ ఛార్జ్ జోన్ ఉంటాయి అనమాట. ఇలా పార్ట్నర్షిప్ అయ్యే ఛార్జింగ్ స్టేషన్లో ఛార్జింగ్ చేసుకుంటే మనకు కొంచెం అమౌంట్ అనేది సేవ్ అవుతుంది. ఈ పర్టికులర్ ఛార్జింగ్ స్టేషన్ దగ్గర నాకు ఒకటి 126 సేవ్ అయింది, మీకు చూపెడతాను తర్వాత ఎలాగా అని చెప్పేసి. సో ఈ స్టాప్ నా లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ నుంచి వెళ్ళి 229 km ఉంది గైస్. సో టైం 215 ఏమవుతుంది. సో కార్ బ్యాటరీ పర్సెంటేజ్ 43, అంటే దాదాపుగా 229 km ట్రావెల్ చేశాక కూడా 43 ఉంది బ్యాటరీ. సో ఇక్కడ రెస్టారెంట్ పంజాబీ దామి రెస్టారెంట్ ఉంటుంది, కానీ నైట్ 12:30 క్లోజ్. ఓకే, సో మీరు అది గుర్తుపెట్టుకోండి. రెస్టారెంట్స్ టైమింగ్స్ కూడా ఉంటాయి, సో అది కూడా చూసుకొని స్టార్ట్ అవ్వండి గైస్. దాని తగ్గట్టుగా ఇది 60 kW ఛార్జర్ అనమాట. ఓకే, ఇక్కడ యూనిట్ ప్రైస్ వచ్చేసి 22 ఉంది పర్ యూనిట్, బట్ ఇది టాటా వాళ్ళ పార్ట్నర్షిప్ కాబట్టి మనకి 17 పర్ యూనిట్ ప్రైజే ఉంటుంది. నేను ప్రీవియస్ వీడియోలో చెప్పడం మర్చిపోయాను, ఆ యూనిట్ ప్రైస్ మనం అడ్జస్ట్ చేసుకున్న తర్వాత, కానీ ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను గైస్ క్లియర్గా. సో అప్పుడు నాకు అంత గుర్తులేదు ఇన్వాయిస్ జనరేట్ అయిన తర్వాత ఎంత ప్రైస్ పట్టింది అని చెప్పేసి. బట్ ఇప్పుడైతే నాకు ఇన్వాయిస్ జనరేట్ అయిన తర్వాత చూస్తే ప్రైస్ అనేది తక్కువ ఉంది. సో 80 తర్వాత మనకి ఛార్జింగ్ అనేది స్లో అవుతుంది. ఓకే, సో కావాలంటే మీరు ఇక్కడ 80 ఛార్జ్ చేసుకుని సెకండ్ స్టాప్కి వెళ్ళొచ్చు, కానీ నేను ఎందుకున్నానంటే టెస్ట్ చేయడానికి. ఇది నా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కదా డీసీ ఫాస్ట్ ఛార్జింగ్. సో చూద్దాం 80 తర్వాత ఎంత స్లో అవుతుంది అని చెప్పేసి. సో టెస్ట్ చేయడం కోసం మాత్రమే నేను ఇక్కడ వెయిట్ చేశాను, బట్ మీరు టైం వేస్ట్ చేయకూడదు అనుకుంటే వెళ్ళొచ్చు. సో 20లో మనకి ఛార్జింగ్ అయితే మంచిగా 80 దాకా అయిపోయింది. ఓకేనా, 20 మినిట్స్లో. ఓకే, మనం స్టార్టింగ్ 43 వచ్చినాం, 20 మినిట్స్లో 80 అయిపోయింది. మీరు స్టార్ట్ వెళ్ళిపోవచ్చు, లైక్ 20 మినిట్స్ బ్రేక్ తీసుకొని కూడా మీరు స్టార్ట్ చేయొచ్చు ఎవ్రీ స్టాప్కి. ఓకేనా, అలా కూడా చేయొచ్చు. సో ఇప్పుడు 90 తర్వాత ఛార్జింగ్ అనేది స్లో అయిపోతుంది, 28 క్వాక్ వచ్చేసింది. సో ఈ ఛార్జర్ 25 మనకి ఆఫ్ ఉంటాయి అనమాట టాటా కార్స్కి మాత్రమే. సో వేరే కార్స్కి కాదు, టాటా కార్స్ మాత్రమే 5 భారతదేశ రూపాయలు పర్ యూనిట్ అనేది డిస్కౌంట్ ఉంటుంది. సో దాని ద్వారా మనకి అమౌంట్ అనేది మల్టిపుల్ స్టాప్స్లో చేస్తే మనకి చాలా ఇంపాక్ట్ ఉంటాయి తర్వాత. ఓకే, అదంతా మీకు చూపెడతాను ప్రూఫ్తో సహా కూడా, మనకి ఎలా డిస్కౌంట్ వచ్చింది, ఎంత పడింది అని చెప్పేసి కూడా. సో ఇక్కడైతే చూస్తే ఛార్జింగ్ ఇంకా చాలా స్లో అవుతుంది. సో నేను ఇక్కడతో ఆపేసా, కావాలంటే మీరు ఇక్కడనే ఎండ్ సెషన్ కూడా చేయొచ్చు. ఇది ఛార్జింగ్ అవుతుంటే కూడా మధ్యలోనే. సో నేను ఇంకా 94 ఛార్జ్ అయింది కదా, సర్లే ఇంకా ఎండ్ చేసేసా. సో ఆ ఛార్జింగ్ కొంచెం 17 క్వాక్ వచ్చేసింది టైం ఆల్రెడీ. నేను 33 మినిట్స్ స్పెండ్ చేశాను ఈ పర్టికులర్ లొకేషన్లో. ఓకే, సో మీరు ఇలా 80 వరకు ఛార్జ్ చేసి నెక్స్ట్ లొకేషన్ మీరు కనుక స్టాప్ రెడీగా ఉంటే, ఇన్ కేస్ ఛార్జింగ్ కనుక 150 KMలో అవైలబుల్ ఉంటే 80 వరకు ఛార్జ్ చేసి మీరు స్టార్ట్ అయిపోండి, ఏం కాదు. అలా కూడా చేయొచ్చు, మీకు టైం చాలా సేవ్ అవుతుంది. నేను ఓన్లీ టెస్టింగ్ పర్పస్ కోసం మాత్రమే నేను ఇలా వెయిట్ చేశాను గైస్. ఎక్కువసేపు ఇక్కడ అమౌంట్ చూస్తే మీరు 55 భారతదేశ రూపాయలను చూపెడుతుంది కదా. దిస్ ఈజ్ అకార్డింగ్ టు 22 per kilowatt అనమాట. ఓకే, కానీ తర్వాత నాకు ఇన్వాయిస్ జనరేట్ అయిన తర్వాత అప్లికేషన్లో మీరు చూస్తే స్క్రీన్ రికార్డింగ్ చేశాను, అక్కడ నాకు 17 per యూనిట్ మాత్రమే ఛార్జ్ అయింది. రెస్ట్ ఆఫ్ ద అమౌంట్ అనేది నాకు మళ్ళీ రిఫండ్ అయిపోయింది అనమాట వ్యాలెట్లోకి. ఓకే, ఇలా మనకి కాలిక్యులేట్ అవుతుంది. ఓవరాల్గా ఇన్వాయిస్ జనరేట్ అయిన తర్వాత నేను అది మర్చిపోయా లాస్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం, బట్ ఈ వీడియోలో సెపరేట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను గైస్. సో ఇలా నాకు 428 భారతదేశ రూపాయలు మాత్రమే ఛార్జ్ అయింది మనకి ఇక్కడ ఈ పర్టికులర్ లొకేషన్లో మనం ఛార్జ్ చేసుకుంటే. ఇందుకోసం నేను మోస్ట్లీ ఏమైనా ట్రిప్ స్టార్ట్ చేస్తే ఇలా చూస్తాను నేను. సో బ్యాటరీ 43 నుంచి 94 అయింది, ఛార్జింగ్ స్పెండ్ 33 మినిట్స్, వెయిట్ టైం 50 మినిట్స్, ఎందుకంటే మొత్తం ఫస్ట్ టైం కదా ఇన్స్టాలేషన్ సెటప్ కూడా అందుకోసం. అండ్ కాస్ట్ 428 భారతదేశ రూపాయలు, 17 per యూనిట్ ప్రైస్. టోటల్ యూనిట్స్ కన్సూమ్ 21 యూనిట్స్. ఓకేనా, కావాలంటే స్క్రీన్ పాస్ చేసుకోండి, వీడియో పాస్ చేసుకొని కూడా మొత్తం ఇన్ఫర్మేషన్ నోట్ చేసుకోండి. సో మనం ఇప్పుడు సెకండ్ స్టాప్ నుంచి వెళ్ళి థర్డ్ స్టాప్కి వెళ్తున్నాం గైస్. ఈ దారిలో మాత్రం మనకి రోడ్లు ఇంకా అసలు వరస్ట్ మొత్తం స్పీడ్ బ్రేకర్లో ఉంటాయి. సోలాపూర్ అయితే నేను 4 o'clock రీచ్ అయ్యా, 4:30 అరౌండ్ దట్. ఆఫ్టర్ సోలాపూర్ మాత్రం రోడ్ చాలా బాగుంటాయి. NH 166 సూపర్ అమేజింగ్ రోడ్, మీకు చాలా డిఫరెన్స్ అయితే ఫీల్ అవుతారు. చాలా కంఫర్టబుల్గా స్పీడ్స్ అయితే కూడా వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. సో స్టాప్ 2 వచ్చేసి సంగోల్ ప్లేస్ ఇది. ఓకేనా, 610కి రీచ్ అయ్యాను గైస్. మార్నింగ్ 410 km హైదరాబాద్ నుంచి ట్రావెల్ చేశాను, నాన్ స్టాప్ ఓన్లీ విత్ 1 stop డ్రైవింగ్ అంతే. సో 180 km అయిందంటే స్టాప్ 1 నుంచి స్టాప్ 2కి 180 km. సో మనం ఇక్కడ బ్యాటరీ ఇప్పుడు 43 ఉంది. ఓకేనా, సో ఇది ఛార్జింగ్ లొకేషన్ అండ్ పక్కన మనకి వేరే రెస్టారెంట్కి ఉంది హోటల్, ఇంకోటి అజినీలా అనుకుంటా. ఆ ప్లేస్ జానీ నీలా అలా సరిగ్గా పలకడం రావట్లేదు, బట్ ఆ లొకేషన్ అయితే ఉంది. హోటల్ అయితే మాత్రం హోటల్ బాగానే ఉంది, కిడ్స్ ఏరియా ప్లే కూడా ఉంది, అక్కడ కావాలంటే వెళ్ళొచ్చు. ఆ హోటల్ కూడా దాని టైమ్స్ కూడా చూడండి గైస్. సో ఈ సెకండ్ స్టాప్ నుంచి వెళ్ళి డైరెక్ట్ గోవాకి 314 km ఉంటుంది. ఓకేనా, బట్ మీరు డైరెక్ట్గా వెళ్ళొచ్చు. మీకు కనుక 79 కా కానీ 55 కా కానీ పెద్ద కార్ అయితే మాత్రం బిగ్ బ్యాటరీ ఉంటే మీరు డైరెక్ట్గా వెళ్ళొచ్చు గోవాకి, నో ప్రాబ్లం. కానీ నాది 40 కా కాబట్టి రిస్క్ ఎందుకని చెప్పి నేను మళ్ళీ ఇంకో స్టాప్ పెట్టుకుంటున్నాను. మిడిల్లో ఒక 200 kilometers తర్వాత వేరే స్టాప్. సో డైరెక్ట్గా వెళ్ళొచ్చు, పర్లేదు. బట్ సేఫ్ సైడ్గా చూద్దాం అసలు ఛార్జింగ్స్ ఉంటాయా లేవా అని చెప్పేసి. ఆ గార్డ్ సెక్షన్ ఉంటుంది కదా, అంబాలి గార్డ్ సెక్షన్ దగ్గర. సో అందుకు ఇది టాటాడా చూశారు కదా, ఇలాంటి ఛార్జింగ్ స్టేషన్లో ఆగితే
విత్ చార్జ్ అండ్ పార్ట్నర్షిప్ ఉంటాయి. కొన్ని జియోతో ఉంటాయి, కొన్ని డిఫరెంట్ వాల్ట్రాన్తో ఉంటాయి. అలా పార్ట్నర్షిప్ దగ్గర ఆగితే మనకి డిస్కౌంట్ అయితే వస్తుంది. అలాగే చార్జర్ రిలయబిలిటీ కూడా 99 ఉంటాయి. మన అప్లికేషన్లో చూపెడితే టాటాలో అప్లికేషన్లో చార్జర్ అవైలబుల్ అని చూపెడితే ఇక్కడ కంపల్సరీగా అవైలబుల్ అయితే ఉంటాయి గైస్. సో 99 రిలయబుల్ ఇవైతే ట్రస్ట్ చేయొచ్చు. అది కూడా ఒక మెయిన్ రీజన్. ఓకేనా. సో మనకు కాస్ట్ పరంగా అండ్ రిలయబిలిటీ పరంగా కూడా చాలా బెటర్ ఈ టాటా మెగా ఈవో చార్జర్స్ అయితే మాత్రం. సో మనకి ఇంకా 300 కిలోమీటర్స్ ఉంది గోవా ట్రిప్. నా దగ్గర అయితే మాత్రం పెద్ద కారు ఉంటే డైరెక్ట్గా అసలు ఒకటే స్టాప్ పెట్టుకొని వెళ్ళిపోయేవాడిని అంతే. బట్ ఇది 40 కిలోవా కాబట్టి మల్టిపుల్ స్టాప్స్ ఆగాల్సి వస్తుంది. సో పక్కన ఇంకా టాటా కారు కూడా ఉంది. టాటా కారు ఉంటే డైరెక్ట్గా 400 కిలోమీటర్ ఈ లొకేషన్కి వచ్చేసి ఇక్కడికి వెళ్ళి ఇంకా గోవాకి వెళ్ళిపోయేవాడిని అంతే. అలా ప్లాన్ చేసుకున్నవాడిని. టాటా కారు ఉంటే 55 క్వా కదా బ్యాటరీ, ఈజీగా నేనైతే 400 కిలోమీటర్ పక్క డ్రైవ్ చేస్తాను వితేసి ఫుల్ లోడ్ కూడా. అలా ఎఫిషియన్సీ నాకు అలవాటు అయిపోయింది. సో ఈ కార్లో అయితే మాత్రం పంచ్లో 350 కిలోమీటర్స్ వరకు మేనేజ్ చేస్తాను నేను. సో 350 కిలోమీటర్స్ సోలో అయితే మాత్రం మనకి ఛార్జింగ్ 100 చేస్తున్నాను ఇక్కడ. ఎందుకంటే ఘాట్ రోడ్ సెక్షన్లో మళ్ళీ మనకి ఛార్జెస్ ఉంటాయా లేదా అని చెప్పేసి డౌట్ఫుల్గా ఉంటుంది కదా అందుకు. బట్ ఛార్జింగ్ స్పీడ్ కూడా మొత్తం తగ్గిపోతుంది గైస్. సో ఇక్కడ నేను దాదాపుగా 1 అవర్ టైం స్పెండ్ చేశా ఈ లొకేషన్లో అయితే మాత్రం స్టాప్ 2లో. సో 6 కిలోవాట్స్ వస్తుంది. ఛార్జింగ్ స్పీడ్ మాత్రం 44 నుంచి 55కి దాదాపుగా 4-3-4-5 మినిట్స్ అలా పట్టింది మనకి. టైం కూడా అక్కడ టైం చూపెడుతుంది కదా ఎంత టైం పట్టిందో, 44 మినిట్స్ పట్టింది. టైం అయితే చూశారు కదా అక్కడ. సో నేను కావాలని 100 ఛార్జింగ్ చేస్తున్నాను. బట్ 100 ఛార్జింగ్ చేయకండి అన్లెస్ అండ్ అంటిల్ మీకు ఇంకా ఛార్జెస్ ఏమో లేవు. ఇంకా 200 300 కిలోమీటర్స్కి అంతే మాత్రం అప్పుడు చేయండి 100 అంతే. సో నా కేసులో ఏంటంటే నెక్స్ట్ ఘాట్ రోడ్ ఉంటుంది గోవాకి వచ్చే ముందు. నాకు ఇదే ఫస్ట్ టైం. సో నాకు తెలియదు అప్ హిల్స్ ఉంటాయా డౌన్ హిల్స్ ఉంటాయని చెప్పేసి. సో అందుకు నేను 100 ఛార్జింగ్ పెట్టుకుని వెళ్తున్నా సేఫ్ సైడ్గా అందుకోసం. సో ఇక్కడ అమౌంట్ వచ్చేసి టోటల్గా మనకి 467 భారతదేశ రూపాయలు మాత్రమే ఛార్జ్ అయింది గైస్. కానీ మనకి అక్కడ స్క్రీన్ షాట్ నేను చూపెడుతున్నాను 600 భారతదేశ రూపాయలు చూపెడుతున్నారు చూసారు కదా. సో ఇది వితౌట్ డిస్కౌంట్. విత్ డిస్కౌంట్స్ అయితే తక్కువ పడుతుంది. సో ఇక్కడ 17 పర్ యూనిట్ మనకి ఛార్జ్ అయింది. సో ఇక్కడ కూడా మనకి టోటల్గా 137 అరౌండ్ దట్ మనీ మనకి సేవ్ అయితే అయింది గైస్ ఈ టాటా ఈ మెగా ఛార్జెస్ వల్ల. ఓకే. సో ఈ అప్లికేషన్ స్క్రీన్ షాట్ కూడా మీకు స్క్రీన్ రికార్డింగ్ చూపెడుతున్నాను. కంప్లీట్గా డీటెయిల్గా ఎంత యూనిట్స్ ఖర్చు అయింది, ఎంత అమౌంట్ అయింది కూడా కంప్లీట్ ఇన్వాయిస్ కూడా మీకు చూపెడుతున్నాను. సో దీన్ని బట్టి మీకు క్లారిటీ వచ్చేస్తుంది. సో ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే మాత్రం డెఫినెట్గా మీరైతే గోవా ఈ కార్లో పక్కా వెళ్ళొచ్చు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అండ్ మళ్ళీ స్టాప్ 2 నుంచి వెళ్ళి స్టాప్ 3కి మనం ప్లాన్ చేస్తున్నాం. టోటల్గా 200 కిలోమీటర్ ఘాట్ రోడ్ దగ్గర నేను చూశాను ఒక బీపీసీలో ఉంది ఛార్జింగ్ స్టేషన్. కానీ ఏంటంటే ఈఎన్హెచ్ 166 కొంచెం దూరం వరకు ఉంటుంది గైస్. తర్వాత మొత్తం స్లో అయిపోతుంది మనకి స్పీడ్ కూడా. ఎందుకంటే చిన్న ఊర్లకి వెళ్ళి వెళ్ళాల్సి వస్తుంది. ఈ రూట్ కూడా నేను ఫస్ట్ టైం వచ్చాను. నెక్స్ట్ టైం వేరే రూట్ సెలెక్ట్ చేసుకుంటాను. బట్ ఈ రూట్లో డ్రైవ్ అయితే మాత్రం చాలా బాగుంది. ఫుల్ గ్రీనరీ, కంప్లీట్గా పొలాలు మొత్తం, చల్లగాలి, చాలా బాగుంది డ్రైవ్ అయితే మాత్రం. సో ఈ లొకేషన్కి వచ్చా. ఇది 200 కిలోమీటర్స్ ఉంది. బట్ ఏంటంటే ఈ లొకేషన్లో అన్ఫార్చునేట్లీ పని చేయలేదు, కరెంట్ పోయింది. అప్పుడే టైం మార్నింగ్ 11 అవుతుంది. 610 km ట్రావెల్ చేశాను ఆర్డర్లీ నైట్ 10:30 నుంచి. సో 120 క్వా గైస్. ఈ ఛార్జింగ్ కూడా చాలా బాగుంటుంది. బట్ కరెంట్ లేదు, పని చేస్తుంది. రివ్యూస్ బాగానే ఉన్నాయి కానీ కరెంట్ లేదు. దానికి మనం ఏం చేయలేము ఇంకా. సో అందుకే ఇంకా నెక్స్ట్ లొకేషన్కి వెళ్తున్నాను. సో అందుకే నేను ఎప్పుడు కూడా బ్యాకప్ పెట్టుకుంటున్నాను. దీని తర్వాత ఇంకోటి ఎంత దూరంలో ఉంటుంది అని చెప్పేసి కూడా అది ఒక 77 km దూరంలో ఉంది. సో అప్లికేషన్లో మాత్రం వెంటనే అప్డేట్ అయిపోయింది. సో లొకేషన్ రీచ్ అయ్యే ముందు డార్క్ బ్లూ ఉంది, తర్వాత కరెంట్ పోయిన తర్వాత లైట్ అయిపోయింది అనమాట. సో రియల్ టైమ్గా అయితే మాత్రం అప్డేట్ అవుతుంది. ఈ డ్రైవ్ కూడా కొంచెం ట్రస్ట్ చేయొచ్చు, పర్లేదు అనిపించింది నాకైతే. ఎందుకంటే అప్డేట్ కూడా మనకు రియల్ టైం అవుతుంది కదా అని చెప్పేసి. సో నెక్స్ట్ ఛార్జింగ్ స్టాప్కి 77 km ఉంది. సో ఇది కూడా బీపీసీఎల్ వాళ్ళదే మధ్యలో ఉన్నాయి కొన్ని ఛార్జింగ్ స్టేషన్స్. కానీ ఏంటంటే అవి 30 క్వా ఉన్నాయి, 22 క్వా, 25 క్వా ఇలా చిన్నవి ఉన్నాయి అనమాట, తక్కువ స్పీడ్. సో అందుకోసం నేను డైరెక్ట్గా మళ్ళీ బీపీసీఎల్ వాళ్ళదే 77 km పెట్టేసుకొని వెళ్ళిపోతున్నాను ఛార్జింగ్ స్టాప్కి. సో నా దాంట్లో రేంజ్ అయితే మాత్రం బాగానే ఉంది, పర్లేదు. లైక్ అరౌండ్ 186 కిలోమీటర్స్ ఇంకా నేను వెళ్ళొచ్చు చూసారు కదా 186 కిలోమీటర్స్. సో 77 కిలోమీటర్స్ మాత్రమే. కానీ ఈ రోడ్ అంతా కూడా కంప్లీట్గా ఘాట్ సెక్షన్. ఓకే. సో ఘాట్ సెక్షన్ కాబట్టి నాకు తెలియదు ఇది అప్ ఇలా డౌన్ ఇలా అని చెప్పేసి కొంచెం ఏసీ ఆఫ్ చేసుకోవడం ఆన్ చేసుకోవడం అలా చేసుకుంటూ అలా వెళ్ళాలి మేనేజ్ చేసుకుంటూ. ఇప్పటి వరకు అయితే ఏసీ ఆన్ చేసే ఉంచా. ఇన్ కేస్ మనకి ఎమర్జెన్సీ కావాలంటే మాత్రం ఏసీ తర్వాత ఆఫ్ చేస్తాను. ఓవరాల్గా అయితే మాత్రం ఇది గైస్ మనకి ట్రిప్ యా. సో ఇక ఛార్జింగ్ స్టేషన్ పనిచేయాలి కాబట్టి నెక్స్ట్ ఛార్జింగ్ స్టేషన్ మనం వెళ్తున్నాం ఇప్పుడు. సో ఈ రూట్ అంతా కూడా కంప్లీట్గా అమేజింగ్ డ్రైవ్ గైస్. మొత్తం ఘాట్ రోడ్లో ఎంత బాగుంది క్లైమేట్ అంతే, చాలా బాగుంది. ఇది అమ్మాలి ఘాట్ సెక్షన్. నేను సెపరేట్గా వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను, పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3 వీడియోస్ అన్ని కూడా అవి చూడండి, మీకు అర్థం అవుతాయి. డీటెయిల్ డిస్క్రిప్షన్ కూడా. ఈ వీడియో ఓన్లీ ఫర్ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ కాస్ట్ గురించి మాత్రం కాబట్టి నేను ఎక్కువ లెంత్ చేయట్లేదు. సో ఫైనల్గా అయితే మాత్రం మనం స్టాప్ 3కి వచ్చాం. ఇది లొకేషన్ అడ్రస్. ఇక్కడ కూడా రేటింగ్స్ అయితే బాగానే ఉన్నాయి. ఈ బీపీసీఎల్లో ఇది 60 కిలోవాట్ ఛార్జింగ్ అనమాట. ఈ స్టాప్ 3 టైం 110 అవుతుంది. సో డిస్టెన్స్ హైదరాబాద్ నుంచి అరౌండ్ 690 700 km ఉంటుంది. సో బ్యాటరీ ఇప్పుడు నా దాంట్లో 27 ఉంది గైస్, 27. సో మనం టోటల్గా అరౌండ్ 300 kilometers ట్రావెల్ చేసాం స్టాప్ 2 నుంచి వెళ్ళి. ఈ స్టాప్కి 300 kilometers. నాకు 110 టైం అయింది మార్నింగ్. ఎప్పుడు మనం 710కి స్టార్ట్ అయితే ఇప్పుడు 110 అయింది. ఎందుకంటే మిడిల్లో అంతా చిన్న ఊర్లు ఉన్నాయి కాబట్టి ట్రాఫిక్ అవ్వడం, మళ్ళీ స్లో స్పీడ్స్ మెయింటైన్ చేయడం, అందుకోసం లేట్ అయిందనమాట. సో ఈ లొకేషన్లో ప్రాబ్లం ఏంటంటే సో నా దగ్గర అయితే పని చేయట్లేదు కూడా. పనిచేసి సిగ్నల్ నెట్వర్క్ ఉంది కానీ సిగ్నల్ అంత స్పీడ్ రావట్లేదు. అయితే సో నేను
నేను ఏం చేస్తానంటే స్టోర్ మేనేజర్ని అడిగితే వైఫై చెప్తా. ఈబీపీసీలో ఈ డ్రైవ్లో అయితే మాత్రం పర్లేదు 60 కిలోవాట్. సో 27లో నేను స్టార్ట్ అయ్యాను. ఓవరాల్గా నేను 1 అవర్ అండ్ టైం సెలెక్ట్ చేశాను గైస్. ఇది ఇక్కడ ఏంటంటే మనం టైం సెలెక్ట్ చేయాలి 30 మినిట్స్ 1 అవర్ అని చెప్పేసి నేను 1 అవర్ సెలెక్ట్ చేశాను. ఎందుకంటే ఒక 1 అవర్ ప్రాపర్గా రెస్ట్ తీసుకుందామని చెప్పి ఛార్జింగ్ అవుతున్న టైంలో నేనైతే కార్ ఏమీ ఆన్ చేయలేదు. అందుకే అక్కడ పక్కన ఫ్యాన్ ఉంటుంది కదా, చిన్న ఫ్యాన్, పోర్టబుల్ ఫ్యాన్ నేను యూజ్ చేసుకొని అలా కొంచెం విండోస్ దించేసి అలా పడుకున్నాను అనమాట, ఫ్యాన్ పెట్టేసుకొని. అంతే, అందుకు ఆ పోర్టబుల్ ఫ్యాన్ ఉంది, అంతే వర్షం పడుతుంది అని చెప్పి సన్ రూఫ్ అయితే ఓపెన్ చేయలేదు కొంచెం. బట్ ఓవరాల్గా ఛార్జింగ్ స్పీడ్ ఇక్కడ అయితే మనకు చూపెట్టట్లేదు. చూసారు కదా ఇక్కడ అమౌంట్ ఎంత యూజ్ అయిందని, మన యూనిట్స్ ఎంత కన్సూమ్ అయింది మాత్రమే చూపెడుతుంది. ఛార్జింగ్ స్పీడ్ మనకి చూపెట్టట్లేదు గైస్, అది ఒక డిస్అడ్వాంటేజ్ ఈబీపీసీ అప్లికేషన్లో మాత్రం. సో మనకు అక్కడ డిస్ప్లేలో మనకి 4.3 4.5 లో చూపెడుతుంది. సో మేబీ ఛార్జింగ్ స్టేషన్ నేను స్టాటిక్ యాప్ యూజ్ చేసి కూడా మనం బుక్ చేసుకోవచ్చు. వేరే యాప్స్ యూజ్ చేసి కూడా థర్డ్ పార్టీ మేబీ దాంట్లో చూపెడతా అనుకుంటా నాకు తెలిసి. బట్ ట్రై చేయలేదు, నేను ఇదే ట్రై చేశాను డైరెక్ట్గా. మేబీ నెక్స్ట్ టైం అలా ట్రై చేసి నేను చూస్తాను డెఫినెట్గా. బట్ ఓవరాల్గా ఈ ట్రిప్ బేసికల్లీ మనకి కాన్ఫిడెంట్ రావడానికి మాత్రమే ఏంటంటే హైదరాబాద్ టు గోవా ఈవీలో వెళ్ళగలుగుతాం లేదా అని చెప్పేసి. సో ఇంకా నాకు ఇక్కడికి వెళ్ళి 40 km మాత్రమే ఉంది. సో 40 కిలోవాట్ ఉన్న బ్యాటరీ కార్ టాటా పంచ్ ఈవీ. ఈ కార్ వెళ్ళగలిగిందంటే మీ దగ్గర మహేంద్ర కానీ పెద్ద పెద్ద టాటా అలాంటి హైరియర్ కానీ ఇలాంటి కార్స్ ఉంటే, కవర్లు ఉంటే మీరు తప్పకుండా వెళ్ళగలుగుతారు. గోవాకి అయితే మాత్రం ఈవీకి డెఫినెట్గా అసలు ఎక్కడ కూడా రేంజ్ ఎంజైటీ అవసరం లేదు ఈ ట్రిప్లో, ఎందుకంటే అంత మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి మనకి, ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా. సో కానీ ఏంటంటే ప్లానింగ్ చేసుకోవాలి. మీ ట్రిప్ స్టార్ట్ అయ్యే ముందు చూడండి ఆ ఛార్జర్ పనిచేస్తుందా లేదా అని చెప్పేసి, ఎందుకంటే వెంటనే అప్డేట్ అవుతాయి మనకి అప్పుడప్పుడు. సో ఇక్కడ మనకి ఛార్జింగ్ 496 భారతదేశ రూపాయలు అయింది. సో 98 ఛార్జ్ అయింది గాయస్ మన కార్ అయితే. సో 496 భారతదేశ రూపాయలు. సో టోటల్గా పర్లేదు మనకైతే. ఇప్పుడు గోవా స్టార్ట్ అయ్యే ముందు నేను ఛార్జ్ చేసుకున్నాను కాబట్టి గోవాలో కంప్లీట్గా మనం తిరిగినా కూడా సరిపోతుంది. ఈ బ్యాటరీ కూడా మన గోవాలో కూడా చాలా ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి. గోవాలో కూడా బాగానే ఉన్నాయి ఛార్జింగ్ స్టేషన్స్. కొన్ని హోటల్స్ దగ్గర ఉన్నాయన్నమాట ఛార్జింగ్ స్టేషన్స్. అయితే నేను తర్వాత అప్లోడ్ చేస్తాను. వీడియో రికార్డింగ్ కూడా ఇప్పుడే బ్యాటరీ పర్సెంట్ 97కి అయిపోయింది. బట్ టోటల్గా వితౌట్ ఏసీ అయితే 368 km, వితౌట్ ఏ అయితే 418 km ఉంది. బట్ విత్ ఏసీ వెళ్తున్నాను నేను ఇప్పుడు, టైడ్ అవ్వకూడదు అని చెప్పేసి, ఎందుకంటే ఆల్రెడీ మధ్యాహ్నం అయింది కదా, ఫుల్ ఎండ్ ఉంది. సో మాయిశ్చర్ హ్యూమిడిటీ లాగా ఉందన్నమాట. సో అందుకే నేను ఇంకా ఏసీ వేసుకొని వెళ్తున్నాను. పర్లే ఛార్జింగ్ బాగానే ఉందని చెప్పేసి. కానీ ఆండ్రాయిడ్ ఆటో ప్లే కూడా చాలా బాగా కనెక్ట్ అవుతుంది గాయస్, చాలా ఫాస్ట్గా, ఎక్కడ కూడా డిస్కనెక్ట్ అవ్వలేదు, ఎక్కడ కూడా ఏం ప్రాబ్లం లేదు. సో ఫైనల్గా అయితే స్టాప్ 3 నుంచి మనం గోవా వెళ్తున్నాం. ఇది ఇంకో టాస్క్ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది, మళ్ళీ రోడ్ కన్స్ట్రక్షన్స్, రోడ్ డైవర్షన్స్, చాలా ట్రాఫిక్ ఉంది, వీకెండ్ కదా. సో సటే ఈరోజు, సో చాలా ట్రాఫిక్ ఉంది. ఫైనల్గా అయితే మాత్రం గోవా రీచ్ అయ్యాను గైస్. ఆఫ్టర్ లాంగ్ డ్రైవ్. సో ఇది మన కంప్లీట్ ఐట్రీన్ కూడా, లైక్ మొత్తం ట్రిప్ స్టాప్ 1 స్టాప్ 2 స్టాప్ 3. సో ఈ విధంగా రెస్టారెంట్స్ తగ్గట్టుగా ప్లాన్ చేసుకొని మీరు స్టార్ట్ అవుతే కనుక ఎక్కడ కూడా మీకు టైం అనేది వేస్ట్ అవ్వదు. 20 నుంచి 80 ఛార్జ్ చేసుకుంటూ వస్తే మీకు కంప్లీట్గా టైం అనేది చాలా సేవ్ అవుతుంది. సో టోటల్ డిస్టెన్స్ 7:45 9. సో 7:46 km అనుకోండి టైం, 336 pm. సో నైట్ నేను స్టార్ట్ అయ్యింది 10:30 pmకి స్టార్ట్ అయ్యాను. ఇప్పుడు 336 pm. సో టోటల్గా 17 అవర్స్ కంటిన్యూస్గా. ఓకే, దాంట్లో 3 to 4 అవర్స్ ఛార్జింగ్ స్టాప్స్ మనం తీసుకోవచ్చు. సో ఇంత టైం పట్టింది గాయస్ నాకైతే. ఈవీ కార్లో ఆ ఛార్జింగ్ స్టాప్స్ కూడా మినిమైజ్ చేయొచ్చు. ఎలా అంటే 20 నుంచి 80 మనకి 25 మినిట్స్లో 20 మినిట్స్లో అయిపోతుంది ఛార్జింగ్ అయితే. మీకు కనుక ఫాస్ట్ ఛార్జింగ్ ఇంకా ఎక్కువ ఉంటే, పెద్ద కార్ అయితే మాత్రం ఇంకా తక్కువ టైం పడుతుంది, 10 మినిట్స్ కూడా తీసుకోవచ్చు. టీ బ్రేక్ లాగా అంతే, అలా తీసుకుంటే మాత్రం ఇంకా చాలా తక్కువ టైం పడుతుంది. బేసికల్ ఇది నాకు ఫస్ట్ టైం కాబట్టి నేను అందుకే ఛార్జింగ్ దగ్గర కూడా కొంచెం ఎక్కువ ఛార్జ్ చేశాను, క్లోజ్ టు 100. బట్ మీరు అలా చేయకండి, ఓన్లీ 80 వరకు చేస్తే మాత్రం చాలా టైం సేవ్ అవుతుంది మీకు. ఈజీగా 13 అవర్స్లో 4 అవర్స్లో మాత్రం పక్కా రాగలుగుతారు హైదరాబాద్ టు గోవా. మీ దగ్గర మాత్రం కరువు కానీ లేదా టాటా ఏరియాలు, గానిమి కానీ ఇట్లాంటి బీసీ ఇలాంటి పెద్ద పెద్ద కార్లు ఉంటే మాత్రం మీకు అసలు ఓన్లీ 1 స్టాపే సరిపోతుంది పక్కా. నా దృష్టిలో అయితే మాత్రం ఇంకా నేను డ్రైవింగ్ చేస్తే మాత్రం అసలు స్టాప్ కూడా అవసరం లేదు. హైదరాబాద్ టు గోవా డైరెక్ట్గా వచ్చేయచ్చు. 700 km అలా ఎఫిషియన్సీతో డ్రైవ్ చేస్తాను అనేది అలా అలవాటు అయిపోయింది నాకు డ్రైవ్ చేసి. సో నా దగ్గర కార్ లేదు కాబట్టి నేను డ్రైవ్ చేయట్లేదు. బట్ స్టిల్, సో ఓవరాల్గా మనకి ఇది గాయస్ కార్ స్టాప్ 1 స్టాప్ 2 స్టాప్ 3 టోటల్. సో ఫైనల్గా ఇది గాయస్ మన ట్రిప్ సమ్మరీ అనేది కంప్లీట్గా హైదరాబాద్ టు గోవా స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు మొత్తం డీటెయిల్గా విత్ కాస్ట్ సోసాగా అండ్ ఎంత టైం మనం స్పెండ్ చేసామో కూడా మొత్తం మనం చూద్దాం ఈ వీడియోలో. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇంపార్టెంట్ విషయం, సో మన టాటా అప్లికేషన్లో మనకి ఆప్షన్ ఉంటుంది అనమాట, చార్జెస్ అని చెప్పేసి. దానిపైన క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకి టాటా మెగా చార్జెస్ అనే ఆప్షన్ వస్తుంది. సో అది యూజ్ చేస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది మీ రూట్లో ఎక్కడెక్కడ టాటా మెగా చార్జెస్ ఉన్నాయని చెప్పేసి. సో ఇది యూజ్ చేస్తే నేను మాత్రం చార్జెస్ అనేవి సెలెక్ట్ చేశాను గైస్ ఈ విధంగా. ఓకే, ఈ విధంగా చార్జెస్ అని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ అవైలబుల్ ఉంది కదా, అది కనుక మీరు క్లిక్ చేయాలని అనుకోండి, పని చేయనివి కూడా మీకు కనిపిస్తాయి. కొన్ని పని చేయవు, అవి కూడా మీకు ఇక్కడ చూపెడతాను అనమాట పక్క. ఇది మాత్రం ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ఓకేనా, సెలెక్ట్ చేసిన తర్వాత అది క్లిక్ చేయండి. అదేంది కంపెనీ చార్జ్ జోన్ కదా, సో కింద మీకు కనిపిస్తుంది ఇక్కడ డిస్కౌంట్ కూడా 17 per unit అని చెప్పేసి అలా చూసా. యాక్చువల్ 22 మనకి డిస్కౌంట్ 174. సో ఇలా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు మనకి ఏ ఛార్జింగ్ స్టాప్స్ అని చెప్పేసి. సో అరౌండ్ ఫస్ట్ మనం హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యాం నైట్ 10:30 pmకి ఎగ్జాక్ట్గా. సో ఫస్ట్ స్టాప్ 229 km తర్వాత మనం తీసుకున్నాం గైస్ ఇక్కడ స్టాప్ 1లో. సో టోటల్ అమౌంట్ స్పెండ్ చూసారు కదా ఎంత, సో 428 భారతదేశ రూపాయలు మనం స్పెండ్ చేసాం. సో యూనిట్స్ ఇంత కన్సూమ్ అయ్యే టైం 215. ఇక్కడ మనం 1 run hour 1 hour కాదు కానీ ఒక 50 minutes వరకు మనం టైం స్పెండ్ చేసాం ఈ లొకేషన్లో. ఓకే, స్టాప్ 1లో. సో స్టాప్ 1 నుంచి స్టాప్ 2కి డిస్టెన్స్ అనేది 181. నేను ఎప్పుడు కూడా డిస్టెన్స్ అనేది 200 km మాత్రమే అలా పెట్టుకున్నాను రేంజ్లో. ఓకే, నా కార్ 40 kW బ్యాటరీ ఏది
మన టాటా పంచ్. ఓకే, 40 కిలోవాట్ బ్యాటరీ ఇది. సో మీకు కనుక బ్యాటరీ కనుక తక్కువ ఉంటే అలా పెట్టుకోండి. బ్యాటరీ కనుక దీనికన్నా ఎక్కువ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ టాటా కరు కానీ లేదా టాటర్ లేదా మహీంద్రా అలాంటివి 79కో 69కో ఉన్నాయనుకోండి, డైరెక్ట్గా హైదరాబాద్ నుంచి వెళ్ళి ఈ స్టాప్కి వచ్చేయండి. ఓకే, స్టాప్ 2కి. సో ఎందుకంటే ఈ డిస్టెన్స్ కూడా మనకి ఎక్కువ ఏం లేదు, 229, 181 చూసారు కదా. సో 410 km అయితే మాత్రం ఈజీగా వచ్చేయచ్చు హైదరాబాద్ నుంచి వెళ్ళి స్టాప్ 2కి. ఓకే, సో ఎలాంటి ప్రాబ్లం లేకుండా, అది కూడా మీరు స్పీడ్స్ కనుక 120 అట్లా వెళ్తే మాత్రం నేను ఏం చేయలేను. బట్ స్టిల్ స్పీడ్స్ మంచిగా మెయింటైన్ చేస్తూ మీకు ఆ నమ్మకం ఉంటే మీ కార్ పైన వెళ్ళగలుగుతుంది 410 కిలోమీటర్స్ వాడికి. అంటే డైరెక్ట్గా స్టాప్ 2కి అయితే వచ్చేయండి. సో నేను నెక్స్ట్ టైం ఏం చేస్తానంటే హైదరాబాద్ నుంచి డైరెక్ట్గా ఈ స్టాప్కి వచ్చేస్తాను. ఓకే, హైదరాబాద్ టు డైరెక్ట్ ఈ స్టాప్, ఎందుకంటే నాకు ఈ స్టాప్ 1లో నాకు ఇంకా 40 ఉంది. సో ఈ స్టాప్ కూడా నేను రావచ్చు కావాలంటే ట్రై చేస్తే, బట్ ట్రై చేయలేదు ఎందుకు రిస్క్ అని చెప్పేసి. సో అదనమాట స్టాప్ 1లో ఇది మన డీటెయిల్స్. సో ఆ స్టాప్ 2 నేను 610 amకి తీసుకున్నాను గాయస్, ఎర్లీ మార్నింగ్ 610 amకి. సో టోటల్గా మనం హైదరాబాద్ నుంచి ఈ స్టాప్ 2కి 410 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాం 610 amకి. అండ్ కాస్ట్ 467 పడింది. యూనిట్స్ 23 యూనిట్స్ కన్సూమ్ అయ్యాయి అనమాట మనకి స్టాప్ 2లో. సో ఈ స్టాప్ లొకేషన్ వచ్చేసి సంగోలా అన్నట్టు, సంగోలా. సో ఇక్కడ రెస్టారెంట్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా రెస్టారెంట్స్ ఉన్నాయి. ఓమర్గా ఈ ప్లేస్లో ఈ 2 స్టాప్లో మాత్రం మనకి రెస్టారెంట్స్ ఉన్నాయి. సో ఫుడ్ కూడా ఎలాంటి ప్రాబ్లం రాదు, కానీ టైమింగ్స్ చూసుకోండి ఏ టైంలో క్లోజ్ అవుతాయి అని చెప్పేసి. సో నెక్స్ట్ స్టాప్ 3 ఏంటంటే మనకి ఘాట్ రోడ్ సెక్షన్లో ఈ డ్రైవ్ అనమాట, బీపీసీఎల్ వాళ్ళది. మనకి మోస్ట్లీ బీపీసీఎల్ లేదా టాటా ఇలాంటి చార్జెస్ ఉంటాయి, కానీ కొన్ని స్లో చార్జెస్ ఉంటాయి. ఇది మాత్రం ఫాస్ట్ చార్జరే ఈ డ్రైవ్ మనకి బీపీసీఎల్ వాళ్ళది. అండ్ ఇక్కడ మన కాస్ట్ వచ్చేసి 496 యూనిట్స్ 30 యూనిట్స్, ఎందుకంటే ఇక్కడ మనకి కాస్ట్ పర్ యూనిట్ ప్రైస్ వచ్చేసి 15 మాత్రమే ఇక్కడ మనకు పడింది, 17 పడింది. అందుకు అట్లా కాస్ట్ డిఫరెన్స్ అనేది ఉందన్నమాట. సో టోటల్గా 700 km మనం ట్రావెల్ చేసాం. ఎంత టైం 110 అవుతుంది. 700 km హైదరాబాద్ నుంచి వెళ్ళి డైరెక్ట్గా స్టాప్ 3కి 700 km టైం వచ్చేసి 110 మిడిల్లో మనం ఇక్కడ 50 మినిట్స్ ఆగాం. ఇక్కడ కూడా 1 అవర్ దాకా ఆగాం ఇక్కడ, ఎందుకంటే ఛార్జింగ్ 100 చేశాను కదా. సో 1 అవర్ టైం ఇక్కడ కూడా స్పెండ్ అయింది మనకి. సో 1 అవర్ 2 అవర్స్ మనకి ఛార్జింగ్లోనే పోయింది. సో నెక్స్ట్ మనకు టైం వచ్చేసి 110 700 కిలోమీటర్స్. సో ఇక్కడికి వెళ్ళి మన గోవా దగ్గరలోనే. సో కావాలంటే నేను డైరెక్ట్గా ఈ సెకండ్ స్టాప్ నుంచి నేను గోవాకి వెళ్ళొచ్చు, బట్ నేను టెస్ట్ చేయడం కోసం మాత్రమే. అండ్ ఈ బీపీసీఎల్ ఈ డ్రైవ్ ఎలా ఉంటుంది, అసలు ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని ఎలా ఉంటే అప్లికేషన్ కానీ అదంతా దాన్ని టెస్ట్ చేయడం కోసం మాత్రం నేను ఇక్కడ ఆగాను అనమాట. ఎందుకంటే నాకు ఇప్పటికి నాకు 110 km అట్లా రేంజ్ నాకు ఉంది. ఈ లొకేషన్కి వచ్చేసరికి కూడా ఇక్కడ 46 km నేను డైరెక్ట్ వెళ్ళొచ్చు. వెళ్ళిన తర్వాత గోవా రెస్ట్ తీసుకొని ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, బట్ కావాలనే స్టాప్ తీసుకున్నాను. ఓకే, ఈ విధంగా టోటల్గా ఇది గాయస్ మన కాస్ట్ అవుతుంది. మనకి కంప్లీట్ కాస్ట్ ఎంత అంత మనం చూద్దాం. సో టోటల్ కాస్ట్ మనకి 1392 అయితే కాస్ట్ అయింది కంప్లీట్గా మన ట్రిప్కి. సో ఫస్ట్ ఛార్జింగ్ స్టేషన్ 428, సెకండ్ అండ్ థర్డ్ ఛార్జింగ్ స్టేషన్. సో ఇవి 2 మనకి టాటా కార్ కాబట్టి డిస్కౌంట్ వచ్చాయి. ఓకేనా, డిస్కౌంట్ లేదంటే మాత్రం టోటల్ కాస్ట్ ఇంత పడుతుంది వేరే ఈవీ కార్స్. సో ఇన్ కేస్ వేరే ఈవీ కార్ యూజర్స్ కనుక హైదరాబాద్ నుంచి గోవా వెళ్ళాలనుకుంటే వాళ్ళకి కాస్ట్ ఇంత పడతాయి అనమాట. సో టాటా కార్స్ మాత్రం ఇంత పడుతుంది డిస్కౌంట్. సో టోటల్